భారత్‌పై చైనా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. భారతదేశం, చైనా, రష్యా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు. భారతదేశానికి ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. భారతదేశం తన మార్కెట్‌ని చైనాలో పెంచుకోవచ్చు. తన వాణిజ్యాన్ని పెంచుకోవచ్చు. ఏదైనా కావాలంటే ఇక్కడ అమ్ముకోవచ్చు. అలాగే భారత్, చైనా మధ్య ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి వివాదాలు లేవు. ఇదంతా కూడా బయట వాళ్ళు పుట్టించినటువంటి పుకారు అన్న విధంగా ఇప్పుడు చైనా చెప్తోంది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్తున్నాడు. అలా జిన్పింగ్ నుంచి పిఎంఓ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఈ మూడు దేశాలు కలిస్తే ఒక ఆర్థిక వ్యవస్థగా ఎదగొచ్చు. ఈ ఆసియా ఖండాన్నే కాదు, ప్రపంచాన్ని శాసించవచ్చు. అంటే ఎందుకంటే ఇప్పుడు సుంకాలు విధించాడు అమెరికా వాడు. 12.5% సుంకాలు భారత్, చైనా, రష్యా అన్ని దేశాల మీద విధించారు. వెట్టి చాకిరీతో తయారైనటువంటి వస్తువులు మా మీద రుద్దుతున్నారు అని కారణం చెప్పి వాడు ఈ సుంకాలు విధించేసరికి చైనాకి ఇప్పుడు మళ్ళీ భారత్ గుర్తొచ్చింది. భారతదేశానికి చైనాకి ఎటువంటి గొడవలు లేవంట. మరి ఆ గొడవలు లేకపోతే ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ నాదెందుకు అంటారు, అక్షయ్ చిన్ నాదెందుకు అంటారు? అంటే వాస్తవం ఏంటంటే చైనా ఎప్పుడూ కూడా నక్కల జిత్తు మారి అవసరమైతే భారత్ వైపు ఉంటుంది, లేదనుకుంటే మళ్ళీ అదే భారత్ అని తిడతారు. కానీ వాస్తవం ఏంటి అంటే వీళ్ళ యొక్క మార్కెట్ని ఇక్కడ పెంచుకోవాలి. భారత్లో అమెరికా దగ్గర ఏదైతే ఈ సుంకాల వల్ల నష్టపోతున్నారో దాన్ని ఇంకా పెంచుకోవాలి ఇక్కడ. అయితే వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే చైనా వాడిని నేను ఎప్పటికీ పొగుడుతాను. వాడి వాణిజ్యాన్ని బాగానే పెంచుకుంటున్నాడు. దరిద్రం మనం ఇంకా మన యొక్క మార్కెట్ కూడా చైనాలో పెరిగింది. మన మార్కెట్ చైనాలో పెరిగినా ఇంకా మనం పెరగాలి. లోటు వాణిజ్యం అయితే చాలా ఉంది. దగ్గర 110-115 బిలియన్ డాలర్ల వాణిజ్యం అయితే ఉంది లోటు. సో దీన్ని మనం భర్తీ చేయాలి. భర్తీ చేయడానికి ముందుకు వెళ్ళాలి. ఇదే మంచి వద్దు. చైనా వాడు మనల్ని నిజంగా వాడికి ప్రేమ ఎప్పటికీ ఉండదు, ఏ దేశం మీద ఉండదు, వాడి మీద వాడికి తప్ప. కాబట్టి వాడు ఇప్పుడు ప్రశంసించినా తిట్టినా మనం పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం ఆ లోటు వాణిజ్యాన్ని మాత్రం భర్తీ చేయాలి. దానికోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎప్పటి వరకు మనం అందుకుంటాం అనేది ప్రశ్న. ఇప్పుడు వాడు మార్కెట్ని బాగా పెంచుకుంటున్నాడు ఇలాగ స్నేహం చేసుకొని. చైనా వాడి యొక్క బుద్ధి మనకే ఇంత తెలిస్తే కేంద్ర ప్రభుత్వానికి ఎంత తెలియాలి? అందరూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే వాడు ఇప్పుడు ఆల్రెడీ అభివృద్ధిలో ఉన్నాడు కాబట్టి వాడు ఏ పనైనా వెంటనే చేయగలుగుతున్నాడు. దానికి తోడు ఇక్కడ ఉన్న దరిద్రులు ఏంటంటే వాడితో చేతులు కలుపుతారు. ఇక్కడ ఉన్న విషయాలన్నీ వాడికి చెప్తారు. ఏం జరిగినా సరే మనం మామూలుగానే తెలిసిపోద్ది మన విషయాలు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దేశద్రోహులు లేనిపోనివి ఉన్నవి ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని, రక్షణ రంగంతో సహా ప్రతి విషయాన్ని అక్కడ వాళ్ళకి చెప్పేటటువంటి వెధవలు చాలామంది ఉన్నారు. వాళ్ళతో కూడా చాలా ప్రమాదకరం.